కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయంగానే కాదు పరిపాలనా పరంగాను సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ముందు తన పేషీలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ సీఎం సడన్ డెసిషన్ కి కారణం ఏంటి? సీఎంఓలో ఈ మార్పుల వెనక మతలబేంటి? ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు? ఎవరు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు? తెలంగాణ సీఎంఓ ప్రక్షాళన అధికారుల మధ్య సమన్వయం లోపించిందా? ఆధిపత్య పోరు మొదలటమే కారణమా? అందుకే సీఎం కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారా? తెలంగాణ సీఎంఓలో భారీ ప్రక్షాళన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పాటు ఆధిపత్య పోరే ఈ మార్పులకు కారణంగా తెలుస్తోంది. కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడున్న సెక్రటరీల సంఖ్యను 7 నుండి 5కు కుదించారు. ఇప్పటికే 2ని బదిలీ చేయగా మరికొన్ని రోజుల్లో మరొకరు వీఆర్ఎస్ తీసుకోనున్నారు. త్వరలోనే సెక్రటరీల మధ్య పని విభజన కోసం శాఖలను కేటాయించి వారు సమర్థవంతంగా పనిచేసేలా సీఎం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. లేటెస్ట్ గా సీఎం సెక్రటరీ షాన్వాజ్ ఖాసిం ని బదిలీ చేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ కంట్రోలర్ డీజీగా నియమించారు ముఖ్యమంత్రి. ఇప్పటికే సీఎం సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సిపిఏఆర్ఓ అయోధ్య రెడ్డికి కూడా ఆర్టీఐ కమిషనర్ గా అవకాశం కల్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ క్యాడర్ కి చెందిన శ్రీనివాస్ రాజ్ బీఆర్ఎస్ హయాంలో డెప్యూటేషన్ పై తెలంగాణలో పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆయన డెప్యూటేషన్ పొడిగించలేదు. దీంతో వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన్ని సీఎం సలహాదారుడిగా నియమించారు. ఈ మధ్యే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమించనున్నారు. ఇప్పటికే సంబంధిత ఫైల్ మీద గవర్నర్ సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో సీఎం ఆఫీస్ నుండి 3 అధికారులు బయటకు వెళుతుండగా ఒకరు కొత్తగా బాధ్యతలు తీసుకోనున్నారు. మొత్తం 5 అధికారులతో తన ఆఫీసు కార్యకలాపాలను కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల నియామకం విషయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. దీంతో సీఎంఓలో పనిచేసే అధికారుల సంఖ్య 7కు చేరింది. ఎక్కువ మంది ఆఫీసర్ల వల్ల ప్రయోజనం ఉన్నా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తలెత్తినట్లు విమర్శలున్నాయి. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో సెక్రటరీల మధ్య సమన్వయం లోపం ఏర్పడినట్లుగా టాక్. అందుకే సెక్రటరీల సంఖ్య కుదించాలని, అందులోనూ అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని రేవంత్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎవరిని సీఎంఓలో కొనసాగించాలి, ఎవరిని బయటికి పంపించాలి అనే అంశంపై పలుమార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక్క సీఎంఓనే కాదు, ప్రభుత్వంలో కీలక అధికారుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే సీఎస్ గా రామకృష్ణారావును నియమించగా డీజీపీ మార్పుకి కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే స్మితా సబర్వాల్ కు చెక్ పెట్టి జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించిన సర్కార్ మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ ల బాధ్యతలు మార్చేందుకు కూడా సిద్ధమవుతోంది. మొత్తంగా సీఎంఓలో ముఖ్యమైన శాఖలు చూసిన 3 పాత సెక్రటరీల నుంచి విద్యాశాఖ లాంటి కీలక బాధ్యతలను శ్రీనివాస్ రాజ్, జయేష్ రంజన్లకు అప్పగించడం చర్చనీయాంశమవుతోంది. ఇక నుండి సీఎంఓను పరుగులు పెట్టించడానికే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత 15 నెలలుగా సీఎంఓ మీద చాలా మంది మంత్రులకు అసంతృప్తి ఉంది. ఫైల్ డిస్ట్రిబ్యూషన్ లో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు సీఎం దృష్టికొచ్చింది. ఈ కారణంగా ఆయన ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.